ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు నామంలో ఈ ఉదయకాలం మందు వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనం ఏం చెప్పుచున్నది అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నాయన ఫోన్ కాంటాక్ట్ ద్వారా మా అందరినీ సమకూర్చి తండ్రి మీ యొక్క లేఖనమును చదువుకోవటానికి మీ నామమున ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ యొక్క గొప్ప దయను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఆయన యొక్క సేవకులు నాయన తండ్రి అనిల్ బాబుని బట్టి, దేవకిరణ్ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు వాక్యాన్ని ఆయన వివరించడానికి సిద్ధపడి ఉండగా కావలసిన జ్ఞానమును వివేకమును స్వరమును తండ్రి ఇచ్చి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి అంతరాయం కలగకుండా సమస్తం మీ మహిమ కొరకు జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా లావయ్య గారు పాడి వినిపిస్తారు. సరే, ఓకే. అదుగదుగో అల్లదుగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును యేసిన సిలువదుగో. అదుగదుగో గెచ్చేమనే ఒక తోటదుగు, ఆ తోటలో ప్రార్థన స్థలమదుగో. గెచ్చేమనే ఒక తోటదుగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదుగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని, ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదుగో. పలికిన క్రీస్తు మాటదుగో. అదుగదుగో అల్లదుగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదుగో. అదిగదిగో శిష్యులలో ఇస్కరయోతు యోదాయను ఒక ఘాతుకుడు.
శిష్యులలో ఇస్కరయోతు యోదాయను ఒక ఘాతకుడు ప్రభువును యోధులకప్పగింప ప్రభువును యోధులకప్పగింప పెట్టిన దొంగ ముద్దదుగో పెట్టిన దొంగ ముద్దదుగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదుగో అదుగదుగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తము గల పావనుడేసుని రక్తము గల 30 రోకల మోటదుగో 30 రోకల మోటదుగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదుగో అదిగదిగో లేఖన చలి కాచుకొనే గుంపదుగో ఆ పేతురు బొంకిన స్థలమదుగో చలి కాచుకొనే గుంపదుగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో మూడవసారి బొంకిన వెంటనే మూడవసారి బొంకిన వెంటనే కొక్కొరుకోయని కోతదుగో కొక్కొరుకోయని కోతదుగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదుగో అదిగదిగో గొల్గోతా స్థల అద్దరిని ఆ తల్లికి చెప్పిన మాటదుగో గొల్గోతా స్థల అద్దరిని ఆ తల్లికి చెప్పిన మాటదుగో సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదుగో సిలువను వేసిరి చూడదుగో అదిగదిగో అల్లదుగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదు అదిగదుగో గొల్లును ఏడ్చిన తల్లదుగో ఆ తల్లికి చెప్పిన మాటదుగో గొల్లును ఏడ్చిన తల్లదుగో ఆ తల్లికి చెప్పిన మాటదుగో యోధులు రాజా దిగిరమ్మనుచు యోధులు రాజా దిగిరమ్మనుచు హేళన చేసిన మోకదుగో హేళన చేసిన మోకదుగో అదిగదిగో అల్లదుగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదుగో అదిగదిగో దాహముగున్
దాహముగొనుచున్నాననుచు ప్రావణుడేసు దాహముగొనుచున్నాననుచు ప్రాణము విడిచిన పావనుడో దాహముగొనుచున్నాననుచు ప్రాణము విడిచిన పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియేమో గమనించు మనమదియేమో గమనించు అదిగదిగో అల్లదుగో కల్వరి మెట్టకి దారదుగో ఆ ప్రభువును వేసిన సిలువదుగో అదిగదిగో. వందన. వందనాలండి లాలయ్య గారు. ఇది అధ్యాయం పెద్దది కాబట్టి 14వ అధ్యాయం వాక్య భాగం చదువుతాం. ఒక పాటతో సరిపెట్టుకుని ఈరోజు వాక్య పట్టణంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు స్వామి గారు లేవియాకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు చదివి వినిపిస్తారు. తర్వాత 6వ వచనం నుండి 20వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. 21వ వచనం నుండి 32వ వచనం వరకు సహోదరులు లాలయ్య గారు చదువుతారు. అప్పారావు గారు చదువుతారు. తర్వాత 33వ వచనం నుండి చివరి వరకు సహోదరి జ్యోతి చదివి వినిపిస్తుంది. స్వామి గారు. వందనండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. అలాగే లేవికాండము 14వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, కుష్ఠిరోగి పవిత్రుడు అని నిర్ణయించిన దినమున వారిని గూర్చిన విధి ఏదనగా, ఈ యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాళము వెలుపలకి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠిపొడి బాగుపడి కుష్ఠి రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందుగోరిన వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఈ సోపు తెమ్మని ఆజ్ఞాపింపవలను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షిలో ఒకదానిని చంపి ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని వారు పారి నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షి ఉంచి. అంతే తమ్ముడు. వందనం. ఓకేనే అప్పారావు గారు. కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవున్నట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని
క్షవరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తర్వాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోగమంతటిని, తన తలను, తన గెడ్డమును, తన కనుబొమ్మలను క్షవరము చేసుకొనవలెను. తన రోగమంతటిని క్షవరము చేసుకొని బట్టలు ఉదుగుకొని ఎడల నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 ఏడాది ఆడ గొర్రె పిల్లలను నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలను. పవిత్రపరుచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లలను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థ బలిమైనదియు యాజకుని దగును. అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాన్ని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కాలి బొటనవేలు మీదను దానిని చమరవలను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమను అరచేతిలో పోసుకొనవలను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వేలుతో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడి కాలి బొటనవేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలను. అట్లా యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయచిత్తము చేయవలను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయచిత్తము చేసిన తర్వాత వాడు దహన బలి పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు
యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ఓకేనండి. ఓకేనండి. లాలయ్య గారు చదువుతారా లేకుంటే నేను చదవమంటారా? 21వ వచనం నుండి 32వ వచనం వరకు. 32 వరకు అండి. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయచిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెలో కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావాలను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు దానిని తీసుకొని రావాలను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రె పిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చెవి బొటన వేలు మీదను వాని కుడికాలి బొటన వేలు మీదను దానిని చెమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షించవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి మీదను వాని కుడి బొటన వేలు మీదను వాని కుడికాలి బొటన వేలు మీదను అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను చేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోను వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగుజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలోనే గాని పావురపు పిల్లలోనే గాని ఒకదాని నర్పింపవలెను. తన నైవేద్యం కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోను వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందగోరు వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమై విధి ఇదియే. వందనాలండి. అందరికీ వందనాలు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ పంటనైనను నేను కుష్టుపొడ కలగజేసిన ఎడల ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయునాజ్ఞాపించవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ దాళ్ళనుగానైనను ఎర్ర దాళ్ళనుగానైనను ఉండు వల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల
యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినది ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడ ఆ పొడల గల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన యెడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంటి వ్యాపించిన యెడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నం అంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. ఆ ఇంట భోజనం చేయువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన యెడల బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తంతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయములలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షి ఊరి వెలుపల నిగురు విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు, వస్త్ర కుష్ఠమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠము గూర్చియు, వాపును గూర్చియు, పొక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 14వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా సంక్షిప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవికాండము 14వ అధ్యాయమును ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. ఈ యొక్క 14వ అధ్యాయము కుష్టి వ్యాధి గురించి, తీవ్రమైన చర్మ వ్యాధి నుండి స్వస్థత పొందిన వ్యక్తిని శుద్ధి చేయడానికి మరియు ఇళ్లను శుద్ధి చేయడానికి సంబంధించిన నియమాలను వివరిస్తుంది. కాబట్టి 14వ అధ్యాయము రోగాన్ని, ఇళ్లను ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది వివరిస్తూ ఉంది. ఇక్కడ యాజకుడు శిబిరము బయటికి వచ్చి స్వస్థత పొందిన వ్యక్తిని తనిఖీ చేసి, అంటే చూసి
2 పక్షులు, దేవదారు కలప, ఈ ఎర్రటి నూలు, ఇస్సోపును ఉపయోగించి ఆచారబద్ధంగా శుభ్రంగా గుర్తించి 7 రోజులు కడుక్కోవడము, క్షారము చేయించడము, 8వ రోజు బలి అర్పించడం జరుగుతుంది. అంటే కుష్టివ్యాధి ఉన్న వ్యక్తి తన జుట్టు గురించి, తను వేసుకునే బట్టల గురించి నిన్నటి రోజు కూడా మీకు వివరించడం అనేది జరిగింది. కుష్టివ్యాధి ఉన్న వ్యక్తికి ఒకవేళ కుష్టి తగ్గినట్లయితే ఆ కుష్టి తగ్గిన దానిని యాజకుడు పరిశీలన చేసి తన కొరకు చేయవలసిన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఈ వ్యాధి పూర్తిగా నయం కావడం సాధ్యమే. బైబిల్లో ఎక్కడ ఈ వ్యాధి మనుషులు నయం చేయగలరని కనిపించదు. ఈ వ్యాధి నుంచి ఉపశమనము దేవుని నుంచి కలగాల్సిందే అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కుష్టి రోగులను దేవుడే స్వస్థపరచవలసింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క రోగమును తగ్గిన తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని గురించి ఈ అధ్యాయం అంతా చూస్తూ ఉంటాం. ముఖ్యాంశాలు: ప్రక్షాళన 1 నుంచి 9 దాకా చూస్తూ ఉన్నప్పుడు, ప్రక్షాళన అంటే యాజకుడు వైద్యమును ధృవీకరించడానికి శిబిరం వెలుపలికి వెళ్తాడు. అంటే కుష్టి కలిగి ఉన్న వ్యక్తికి కుష్టి ఉందా లేదా, తగ్గిందా తగ్గలేదా చూడడానికి బయటికి వెళ్ళి చూస్తాడు. చూసి 2 పక్షులను ఉపయోగిస్తారు. ఒకటి మంచినీటిపై చంపబడుతుంది, మరొకటి దేవదారు మరియు ఇస్సోపుతో పాటు రక్తము, నీటిని కలిపి దానిలో ముంచి వ్యాధి తొలగింపును సూచిస్తూ ఉంది. 10 నుంచి 20 దాకా చూస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి శుద్ధి చేసుకోవడము, అంటే క్రాఫ్ట్ చేయించుకోవడము, తన శరీరాన్ని కడుక్కోవడము. 8వ రోజు అపరాధ బలి, పాప పరిహారార్థ బలి, దహన బలి తీసుకురావడం. 14 నుంచి 16 దాకా చూస్తూ ఉన్నప్పుడు రక్తము మరియు నూనె పోయడం. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి నుండి రక్తాన్ని మరియు నూనెను స్వస్థత పొందిన వ్యక్తి కుడి చెవి, కుడి బొటన వేలు పై రాయడం. ఇది వారి ఇంద్రియాలను మరియు చర్యలను తిరిగి దేవునికి అంకితం చేయడానికి సూచిస్తుంది. అంటే తన శరీరము అనారోగ్యంతో ఉండడం వల్ల అపవిత్రమైంది. తనకి తగ్గిన తరువాత, యాజకుడు చూచిన తరువాత, పక్షులను బలిచ్చిన తరువాత, దహన బలులు అర్పించిన తరువాత తిరిగి తన్ను తాను పవిత్రుడుగా చేసుకుని దేవుడికి అంకితము చేసుకోవడం, తన్ను తాను గురించిన చర్య కొరకు చూస్తూ ఉంటాం. పేదలకు ఏర్పాట్లు అంటే ఎవరైతే గొర్రెలను
21-32 వచనాలు. ఎవరైతే గొర్రెలను అర్పించలేకపోతారో, ఒక మగ గొర్రె పిల్లను మరియు 2 పావురములు అర్పించవచ్చని చెప్పాడు. తద్వారా ఈ యొక్క ప్రక్రియలో ధనవంతులు పేదవాళ్ళకి వెసులుబాటుగా దేవుడు బలులను సిద్ధపరిచాడు. తదుపరి ఇక్కడ దాకా అంటే 1-32 వచనాల దాకా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి వ్యాధిని పోయిందని నిర్ధారించడము, 2 పక్షులను తీసుకురావడము, ఒకటి బలి ఇవ్వడము, రెండవది విడిచిపెట్టడము, ఆ యొక్క కుష్టి కలిగి ఉన్న వ్యక్తి క్రాఫ్ట్ చేయించుకోవడము, తన శరీరాన్ని కడుక్కోవడము, తగ్గింది అని నిర్ధారణ అయిన తర్వాత 7 రోజుల తర్వాత 8వ రోజున పాప పరిహారార్థ బలి అర్పించడము, తర్వాత రక్తమును నూనెను స్వస్థత పొందిన వ్యక్తికి చెవికి బొటన వేలికి రాయడము, బలి అర్పించేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితులు బట్టి గొర్రెల పావురాల చూడడము అనేది 32 దాకా చూస్తాం. ఇక్కడ నుంచి ఇల్లు శుభ్రపరచడము అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో ఇంకా ప్రాముఖ్యమైన లోతైన విషయాలను కొంచెం గ్రహించే ప్రయత్నంలో మనం ముందుకు వెళదాం. ఈ యొక్క కుష్ఠరోగి మరియు ఇల్లు శుద్ధి గురించి ఈ 14వ అధ్యాయం చెప్తూ ఉంది కదా. ఇది కేవలము శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మీయ పునరుద్ధరణ గురించి కూడా సూచిస్తూ ఉంది. ఈ యొక్క కుష్ఠరోగి 1-32 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, యాజకుడు శిబిరం బయటికి వెళ్ళి పరిశీలిస్తాడు రోగాన్ని. 2 పక్షులు ఉంటాయి, ఒక పక్షి చంపబడుతుంది, మరొక పక్షి రక్తంలో ముంచి విడిచిపెడతారు. దేవదారు కలప, ఇస్సోపు, ఈ ఎర్రదారం వాడతారు. 7వ రోజు శుద్ధి జరుగుతుంది, 8వ రోజు బలి అర్పణ జరుగుతుంది కదా. దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, చనిపోయిన పక్షి పాపానికి మరణం, విడిచిపెట్టిన పక్షి కొత్త జీవితం, విమోచన. యాజకుడు బయటికి రావడం అంటే ఏమిటంటే, మన బలహీనతలను బట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడే మన దగ్గరికి వస్తాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే, క్రీస్తే మన పాపముల నిమిత్తము మన దగ్గరికి పరమను విడిచి భూమి మీదకు వచ్చాడు అన్న దానికి కూడా ఇది ఒక సాదృశ్యంగా మనం అనుకోవచ్చు. కాబట్టి 1-32 వచనాలలో పాపానికి మరణము, కొత్త జీవితానికి విడిచిపెట్టిన పక్షి, దేవుడు మన దగ్గర రావడము అనేది చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు పేదల పట్ల ఆయన కరుణను ఎలా చూపిస్తాడంటే, అందరికీ ఒకే శుద్ధి, కానీ బలులలో సడలింపు ఉంది. అంటే గొర్రె ఇవ్వగలిగిన వాళ్ళు గొర్రె ఇవ్వవచ్చు, బీదవాళ్ళు పావురాన్ని కూడా ఇవ్వవచ్చు. దేవుడు ధనాన్ని కాదు కానీ హృదయాన్ని చూస్తాడు. దేవుని రాజ్యంలో అందరికీ ప్రవేశం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు తన కరుణను బీదవారి పట్ల ఎలా చూపించాడో చూసాం. తర్వాత 33-57 వచనాల దాకా ఇల్లు శుద్ధి గురించి చూద్దాం. అయితే ఇల్లు శుద్ధిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పాపము వ్యక్తిలోనే కాదు, కుటుంబము, సమాజంలో కూడా ప్రభావం చూపుతుంది. శుద్ధి లేకపోతే నాశనం అవుతుంది. కాబట్టి కుటుంబాలే కానీ, సమాజాలే కానీ, సంఘాలే కానీ శుద్ధి చేసుకోవడం చాలా అవసరము. ఇక్కడ ఇల్లు అంటున్నాడంటే దానిని మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏమిటంటే, మన జీవితం,
మన జీవితానికి ఖచ్చితంగా శుద్ధి అవసరము. శుద్ధి అంటే పవిత్రత అవసరము. అయితే ఈ పవిత్రత లేదా ఈ శుద్ధి దేని ద్వారా వచ్చింది అంటే, క్రొత్త నిబంధనలో చూస్తున్నప్పుడు యేసు రక్తమే నిజమైన శుద్ధిని ఇస్తుంది. దీనిలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: పాపాన్ని దాచుకోకూడదు, దేవుని దగ్గరికి రావాలి. శుద్ధి యొక్క ప్రక్రియ: దేవుడు వ్యక్తిని, కుటుంబాన్ని శుద్ధి చేయగలడు. కాబట్టి మన జీవితంలో మనమే కానీ, మన కుటుంబాలే కానీ, మన సంఘాలే కానీ పాపముతో జీవిస్తే ఆ పాపాన్ని శుద్ధి చేయగలిగిన వాడు, కడగగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు దేవుడే. కాబట్టి 1 యోహాను 1:7 ఏం చెప్తాడంటే, ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయను. కాబట్టి దేవుడు మనల్ని శుద్ధి చేయగలవాడు. ఒక పట్టిక ఉంది. ఏమిటి అంటే ఆ పట్టిక 14వ అధ్యాయం గురించి. కుష్ఠిరోగి అశుద్ధుడైనప్పుడు, అంటే పాపములో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు నెరవేర్పు ఏమిటంటే, అందరూ పాపంలోనే ఉన్నారు కుష్ఠిరోగి వలె. యాజకుడు శిబిరం వెలుపలికి వచ్చాడు. శుద్ధి ప్రారంభం. అంటే యేసుక్రీస్తు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడే మన పాపములు క్షమింపబడ్డాయి, భూలోకానికి వచ్చినప్పుడు. అయితే 2 పక్షులు, ఒకటి మరణానికి, ఒకటి కొత్త జీవితానికి. అలాగే యేసు మరణించాడు, తిరిగి లెగిచాడు. ఇక్కడ పక్షులు ఎలాగా ఒకటి మరణించాయి, ఒకటి జీవించాయో, యేసుక్రీస్తు ఈ 14వ అధ్యాయాన్ని ఎలా నెరవేర్చాడని చెప్తున్నా. కుష్ఠిరోగిలో ఉన్న వ్యక్తికి ఎలా అశుద్ధుడో, మనం కూడా అందరం పాపంలో ఉన్నాం. యాజకుడు ఎలా బయటికి వచ్చాడో అలాగే క్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. తర్వాత ఆయన సిలువ వేయబడి మరణించి ఎలా తిరిగి లేవబడ్డాడో 2 పక్షులలో ఒక పక్షి మరణించింది, మరొక పక్షి ఎగిరి వెళ్ళింది. అయితే చంపబడ్డ పక్షి రక్తస్రావరము. ఆ రక్తస్రావరంలో అలాగే యేసు చనిపోవడం వల్ల, ఆయన రక్తం వల్ల మనకి శుద్ధి చేయబడింది. మరొక పక్షి విడిచిపెట్టబడింది కదా, స్వేచ్ఛ. అలాగే యేసులో మనందరికీ కూడా స్వేచ్ఛ, స్వతంత్రము, విమోచనము ఉన్నది. అయితే ఇక్కడ కొన్ని పదార్థాలు వాడాడు. దేవదారు కలప, ఇస్సోపు, ఎర్రదారము అనేది. ఇవి దేనికి అంటే, దేవదారు కలప బలముకు, అక్షయత్వముకు. అంటే క్రీస్తు శిలువ అనేది అక్షయత్వము, తరతరాలు దానిని జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇస్సోపుతో శుద్ధి. ఇస్సోపు అంటే ఒక సువాసన కలిగిన ఒక మొక్క. యేసు రక్తము ద్వారానే శుద్ధి అనే దానికి. ఈ ఎర్రదారము దేనికి సూచన అంటే, రక్తానికి సూచన. యేసు రక్తము చాలా విలువైనది. అయితే 7 రోజులు నిరీక్షించాలి. రోగం తగ్గిన వ్యక్తిని యాజకుడు వచ్చి పరిశీలన చేసిన తర్వాత 7 రోజులు ఆగుతారు, తగ్గిందా లేదా అని. తర్వాత తన శరీరం మీద ఉన్న వెంట్రుకలు మొత్తం తీసివేస్తారు. తీసివేసిన తర్వాత 8వ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాగే 7 అనే సంఖ్య సంపూర్ణ శుద్ధిని చూస్తుంది. 8వ రోజు కొత్త ప్రారంభాన్ని చూపిస్తుంది. అలాగే పునరుద్ధానము తర్వాత కొత్త జీవితం యేసు ప్రారంభించాడు. అలాగే నూనె చెవిపై రాయడము, నూనె చేతిపై రాయడము, నూనె అంటే చల్లడము, ప్రోక్షించడము, నూనె కాళ్ళపై. ఎందుకు అంటే వినే శక్తిని శుద్ధి చేయడము, చేసే కార్యాలను శుద్ధి చేయడము, నడిచే నడకను శుద్ధి చేయడము. అంటే మనము
వినే మాటలలో తప్పు ఉండవచ్చు, చేసే పనులలో అపవిత్రత ఉండవచ్చు, నడిచే నడవడికలో పాపాలు ఉండవచ్చు. ఇవన్నీ కూడా క్రీస్తులో ఎలా నెరవేర్చబడ్డాయంటే, దేవుని వాక్యమే నీ యొక్క గ్రహింపును శుద్ధి చేస్తుంది, దేవుని వాక్యమే నీ పనులను పవిత్రపరుస్తుంది, దేవుడు వాక్యమే నీ నడిచే జీవితాన్ని పవిత్రత పరుస్తుంది అని నేర్చుకోవాలి. తర్వాత ఇల్లు శుద్ధి అంటే ఏమిటి అంటే, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, మీ జీవితమును ఆలయమును శుద్ధి చేసుకోవాలి అనేది ఈ యొక్క అధ్యాయములో ప్రముఖమైన విషయాలుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరులారా, మన జీవితాలను, మన శరీరాలను, మన గృహాలను శుద్ధిపరచడానికి, పవిత్రపరచడానికి, నూతనమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి పాత నిబంధనలలో బలులు అవసరం. అయితే క్రొత్త నిబంధనలలో మన కొరకు బలైన వ్యక్తి క్రీస్తు ప్రభువారు అనేది మనమైతే గ్రహించాలని నేను తెలియజేస్తున్నా. అంటే ఇంకా ఎవరైనా మన జీవితంలో మీ పాపములను కడుగుకోలేదేమో, ఒకవేళ కడుగుకున్నా కూడా పాత జీవితంలోనే ఉన్నారేమో, మీ మాటలు వినే గ్రహింపు, నడిచే నడవడిక ఇంకా నూతనంగా ప్రారంభం కాలేదేమో పరిశీలన చేసుకోండి, దానిని శుద్ధిపరచుకోండి. ఈ నూతన సంవత్సరములో, నూతన జీవితములో నూతనంగా క్రీస్తు వలె జీవించుటకు మీ పాపములను కడుగుకున్న వాళ్ళు దానిని గుర్తుపెట్టుకుని జీవించాలని కోరుకుంటూ, దీనిలో ఉన్న ఈ అర్థాన్ని మీరు గ్రహించండి అని తెలియజేస్తూ, ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన. మంచిదండి, ప్రార్థన చేసుకొని తదుపరి ప్రసంగంలోనికి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి మాకంటే ముందుగా మీ యొక్క బిడ్డలు, మీ యొక్క భక్తులు, క్రీస్తు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసి వారి గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని సమాజం ఎదుట కీర్తించి ప్రచురపరుచున్నారు తండ్రి. అలాగే మీ యొక్క దాసుల ద్వారా మరి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు అపవిత్రులైనప్పుడు వాళ్ళు ఎలా శుద్ధి చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలో, అలాగే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా శుద్ధి చేసుకోవాలని, శుద్ధి కలిగి ఉంటేనే యొక్క ఆరాధన క్రమానికి వెళ్ళాలి, బలులు అర్పించాలి అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా మరి ఆరాధనకి వెళ్తున్నటువంటి మమ్మల్ని మేము యోచించుకొని ముందుగా సిద్ధపడి మా అపరాధాల నిమిత్తము మేము మా పాపాల నిమిత్తము మరి క్షమాపణ పొంది మేము ఆరాధన క్రమానికి వెళ్ళాలనేటువంటి విషయాలు మరి ముంగుర్తుగా మీరు మాకు తెలియజేశారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారి ద్వారా మానవుని కూర్చున్నటువంటి సత్యములో మేము అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాము. దేహములో ఉన్నటువంటి ప్రాణము గుర్చి, అలాగే ఆత్మకు ఉన్నటువంటి స్వభావాలు, ప్రాణానికి ఉన్నటువంటి స్వభావాలు మేము నేర్చుకుంటూ ఉన్నాము. మమ్మల్ని సృజించిన మీరు నాయన, మానవులైనటువంటి మమ్మల్ని మేము యోచించుకొని ఎలా ఉన్నామో మరి గ్రహించుకొనటానికి మరి మీ యొక్క పని అని మేము నాయన, మీరు సృష్టించిన మీ చేతి పని అని మేము గ్రహించటానికి అనేక విషయాలు నేర్పుతున్నారు తండ్రి. ఈ విషయాలను నాయన మరింతగా నేర్చుకొని నాయన మేము ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. మరి బోధిస్తున్నటువంటి మీ దాసులు ఈరోజు ఏమైతే సమాచారాన్ని తెచ్చారో వాటిని స్పష్టంగా వివరించేటువంటి మరింత జ్ఞానాన్ని
ఆయన మీ దాసులకు దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్నటి దినాన మనము మానవుని గూర్చిన స్థితి, అతని యొక్క స్థితిలో మరి అతను మానవుని యొక్క శరీరమును గురించి ధ్యానించాము, ప్రాణము గురించి ధ్యానించాము, ఆత్మను గురించి కొన్ని సంగతులు మనము ధ్యానించాము. ఈరోజు మనము ఆత్మను గూర్చిన సంగతుల్లో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి ముందుకు సాగిపోతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఈ మాట మనము గమనించినట్లయితే ఇందులో చాలా విషయాలు ఉన్నప్పటికీ ప్రాథమికంగా మనము ధ్యానిస్తున్న ఆత్మను గూర్చిన సంగతులు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తెలియచేసే మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇక్కడ మనకి 2 విషయాలు స్పష్టంగా బోధించబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి అంటే ఆత్మ, రెండో విషయము శరీరము. ఈ ఆత్మ శరీరము అనే సంగతులను మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆత్మయే జీవింపచేయుచున్నది అంటే జీవింపచేసే జీవ సాధనము, మనిషిని సజీవుగా ఉంచేది ఆత్మ మాత్రమే. శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే శరీరము నిరుపయోగమైనది. కనుక మనము ఆత్మ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ వహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము కేవలము భౌతికమైన శరీరం మీద ఆధారపడకుండా ఆత్మీయ జీవితంలో మనము జీవించుటకు ఆత్మ సంబంధంగా జీవించవలసిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము. కానీ ఈరోజు మనము ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు అంటే ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై శ్రద్ధ వహించకుండా కేవలము భౌతికమైన విషయాల పట్ల మనము శ్రద్ధ చూపించడం ద్వారా కలిగే నష్టము చాలా ప్రమాదకరమైనది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆత్మీయ విషయాల పైన దృష్టి ఉంచుట అనేది ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఆత్మ విషయంలో కలిగి ఉండే ఒక స్పష్టమైన గ్రహింపు లేక అవగాహన. ఈ 2 విషయాలు మనం దృష్టిలో ఉంచవలసిన వారమై ఉన్నాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కనుక మనము
ఈ ఈ రెండింటిని కూడా స్పృహలో కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ప్రతివాడు అన్నాడు. ప్రతివాడు అనే అనే స్థానంలో ప్రతి ఆత్మ దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలాన్ని పొందటానికి. దేహము చనిపోయి మట్టిలో కలిసిపోతుంది. మరి ప్రతిఫలం పొందేది ఎవరు అంటే ఆత్మ. ప్రతివాడు అంటే ప్రతి వాని ఆత్మ, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. ఆ ప్రతిఫలాన్ని పొందేది శరీరం కాదు, జరిగించేది శరీరమే. దేహముతో జరిగించిన వాటి క్రియల చొప్పున. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే జీవించే జీవితం అంతా దేహముతో జరిగించే క్రియలు, మనం ఏది చేసినా కూడా. కానీ ఇక్కడ మనం ప్రతిఫలాన్ని పొందేది మాత్రం ఆత్మ. కనుక మనము ఆత్మ విషయమై దృష్టి ఉంచవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆత్మ సంబంధులము, శరీర సంబంధులము కాదు. కనుక మనము ఆత్మ, మనలో దేవుడు మనల్ని సృజించినప్పుడు తన ఆత్మను ఆయన మనకు ఉంచాడు. కనుక ఈ ఆత్మను మనం దృష్టిలో ఉంచవలసిన వారమై ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటాడు. అంటే లోపల నాటబడి దేవుని యొక్క వాక్యం, ఆత్మలను రక్షించే శక్తి కలిగింది వాక్యం. కనుక ఆత్మీయ దృక్పథంతో మన జీవితాన్ని మనం జీవించుటకు, శరీరము ద్వారా కలిగే ప్రమాదాన్ని మనం తప్పించుకున్నటకు మనము వాక్యమునకు ప్రాధాన్యతనివ్వవలసిన వారమై ఉన్నాం. అందుకే అక్కడ అంటాడు, ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కనుక మనము జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఆత్మీయ జీవితం పైన మనము దృష్టి ఉంచవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము ఆత్మీయ జీవితం పైన దృష్టి లేకపోతే మనము మన ఆత్మను నరకానికి అప్పగించుకునే వారమై ఉంటాం. కనుక తీర్పును గూర్చి ఈ యొక్క వచనం అనగా కొరింథీ పత్రిక మాట్లాడుతూ మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అనే హెచ్చరికను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కనుక శరీరానికి శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. కానీ మనము మన ఆత్మను సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం విషయంలో స్పృహ కలిగిన వారమై ఆ ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం.
ఒకవేళ మనము ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ లేకుండా కేవలము శరీర సుఖాన్ని, శరీర సంతోషాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని మాత్రమే ఒకవేళ కోరుకునే వారంగా, దానికే అధిక ప్రాధాన్యతనిచ్చేవారంగా ఉన్నట్లయితే మనము తీవ్రమైన నష్టాన్ని పొందుతాము. మన విశ్వాసము, మన భక్తి ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు లోకంలో ఉన్న లోకస్తులు విషయాన్ని మనం పక్కన పెడితే, దేవుని వాక్యాన్ని ఎరిగిన క్రైస్తవులు కూడా విషయాన్ని మర్చిపోయి, అంటే నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, దేవునిలో నుండి వచ్చిన ఆత్మని, మరలా నేను దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవునితో నిత్యత్వంలో, నిత్య సహవాసంలో ఉండాలి అనే స్పృహ కోల్పోయి శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా జీవించేవారుగా ఉండటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. లోకంలో అన్ని జనులు అలాంటి జీవితాన్ని జీవిస్తారు. అంటే శరీరానికి బద్దులై, శరీరానికి బానిసలై, శరీరం యొక్క కోరికలను నెరవేర్చడానికే అధిక ప్రాధాన్యతనిస్తూ శరీరానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము జాగ్రత్తగా ఒక గ్రహింపును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ గ్రహింపు మనకు లేకపోయినట్లయితే మనం తీవ్రమైన నష్టాన్ని పొందేవారుగా ఉంటాం. చూడండి, పౌలు గారు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అంటాడు. క్రైస్తవులుగా ఈరోజు మనము శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకునే వారంగా, శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించే వారంగా ఉన్నామో, లేక ఆత్మ సంబంధులంగా బ్రతుకుతున్నామో ప్రశ్నించుకోవాలి. ఎవరైతే శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికి ఆశిస్తూ ఉంటారో వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతారు. కనుక ఈ రెండింటినీ మనము స్పృహ కలిగి ఉండాలి. ఈ రెండింటి విషయంలో ఒక స్పృహలో మనం ఉండాలి. స్పృహ తప్పిపోయిన వారు ప్రవర్తించినట్లుగా, స్పృహ లేనట్లుగా మనం ఆత్మీయ స్పృహలో లేకుండా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకుండా క్రైస్తవులముగా మనము ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించినట్లయితే, అంటే శరీరాన్ని అనుసరించే జీవితం జీవించితే ఆత్మ విషయంలో తీవ్రమైన నష్టాన్ని పొందుతామని ఎరిగి ఆత్మానుసారంగా జీవించాలనే విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా గ్రహింపు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక మనము మరొక విషయాన్ని ధ్యానిద్దాం. మనము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మొదటి మానవుడు పతనం చెందక ముందు అతని యొక్క స్థితి ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఇది ఆదాము యొక్క జీవితానికి సాదృశ్యంగా మనం చూడగలం. అంటే పాపి అయిన మానవుడు, అతను లేక ఆదాము
పాపములోనికి ప్రవేశించక ముందు సృష్టించబడిన ఇతని యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా జ్ఞానం విషయంలో ఎలా ఉన్నాడు. ఆదాము యొక్క జ్ఞానాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. చూడండి, ఇక్కడ ఆదాము ఎలాంటి కాన్షియస్ లేనివాడిగా, మరమనిషిగా, కేవలము దేవుని స్వాధీనంలో ఉన్నవాడిగా, దేవుడు అతనికి ఏమి స్వేచ్ఛ కానీ స్వాతంత్ర్యం కానీ లేనివాడుగా లేడు. పూర్తి కాన్షియస్ లో ఉన్నాడు, పూర్తి గ్రహింపులో ఉన్నాడు, చక్కని జ్ఞానంతో ఉన్నాడు. ఇక్కడ ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేర్లు పెట్టే అంత జ్ఞానం ఆయనకుంది. అంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు ఎంత జ్ఞానవంతుడిగా సృజించాడో మనం గ్రహించాలి. కనుక సృజించబడిన మనిషి దేవుని చేత సృజించబడ్డాడు. దేవుడు అతన్ని నేల మట్టితో నిర్మించాడు, అతని దేహాన్ని. అతనిలోనికి తన జీవాత్మను పంపించాడు. జీవ ప్లస్ ఆత్మ అంటే ప్రాణము, ఆత్మను పంపించాడు. అతడు అలాగా బాహ్య సంబంధమైన శరీరంతో, లోపల ప్రాణము, ఆత్మతో దేవుని చేత నిర్మించబడిన మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే మంచి జ్ఞానవంతుడు. అందుకే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆయన అక్కడ పేరు పెట్టాడు. పేర్లు పెట్టే ఒక బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పేర్లు పెట్టే వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. ఆ తర్వాత ఇక ఆదాముకున్న గొప్పతనం ఏమిటి అంటే, ఆయన యొక్క స్థితి ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అంటే దైవ సహవాసము ఆదాముతో ఉంది. దేవుని యొక్క సహవాసములో ఆదాము ఉన్నాడు అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, మనము 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అంటే రోజులాగే ఆదాము ఆ రోజు కూడా ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆదాము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మానవుడు తాను సృజించబడినప్పుడు పతనానికి ముందు దేవునితో చక్కని సహవాసం అతనికి ఉంది. సహవాసం లేనివాడుగా దేవుడు ఆదామును చేయలేదు. కనుక చక్కని సహవాసం అతనికి ఉంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాముతో మాట్లాడుతున్నాడు అనగా ఆదాముతో దేవుని యొక్క సహవాసం ఉంది. కనుక ఒకటి, అతనికి జ్ఞానం, బుద్ధి ఉంది. అందుకే సృష్టిలో ప్రతి ప్రాణికి పేర్లు పెట్టాడు. 2, అతనికి దేవునితో చక్కని సహవాసం ఉంది. 3వది, అతని యొక్క నివాసం, దేవుడు అతనికి ఒక మంచి నివాసాన్ని ఏర్పాటు చేశాడు. 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు ఆదాముకి ఒక చక్కని నివాస స్థలాన్ని అనుగ్రహించాడు. కనుక ఒక చక్కని నివాస స్థలంలో ఆదాము ఉంటూ ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, ఆ తోట ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఆదాముకు దేవుడు మంచి ఆహారాన్ని కూడా అనుగ్రహించాడు, మంచి నివాస స్థలాన్ని ఇచ్చాడు. అది ఏదైనా తోట. అలాగే మంచి ఆహారము, ఆ మంచి ఆహారం ఏమిటంటే చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము దేవుడు ఏదైనా తోటలో ఆదాముకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే పాపమునకు ముందు దేవుని చేత సృజించబడిన మానవుడు చక్కని బుద్ధి జ్ఞానములు కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి సహవాసము దేవునితో కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని ద్వారా మంచి నివాస స్థలాన్ని, అలాగే మంచి మంచి ఆహారాన్ని కూడా అతను కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. మనుషులు పూర్వకాలంలో గృహల్లో ఉన్నారు. అంటే మొదటి మానవుడు గుహలో నివసించాడు అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఆదాముని గుహలో నివసింప చేయలేదు, కానీ ఆయన ఒక చక్కని నివాస స్థలాన్ని, ఆ నివాసాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మానవునికి ఒక మంచి సహచరిని కూడా అనుగ్రహించాడు. అంటే ఒక మంచి సాటి అయిన సహాయాన్ని కూడా ఆయన అనుగ్రహించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇంగ్లీష్‌లో హెల్ప్ మీట్ అనే మాట మనకు ఉపయోగపడుతూ ఉంది. అంటే అక్కడ రాయబడి ఉంది, సాటి అయిన సహాయకురాలు అంటే హెల్ప్ మీట్. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 20 అలాగే 22వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఆదాముకు సాటి అయిన సహాయము లేకపోయెను అనే మాటతో ఆ యొక్క వచనం ముగించబడింది. 21వ వచనానికి వద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును అని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే దేవుడు ఆదాముకి ఒక మంచి సహకారిని ఇచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే హెల్ప్ మీట్ అంటే సరిపడునది, అంటే తగినది అనే మాటలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. అంటే ఆదాముకు అన్ని విషయాల్లో కూడా సరిపోయినది, ఎక్కడ ఎలాంటి లోటు లేనిదిగా, లోపము లేనిదిగా, ఆదాముకు సహాయపడే విషయంలో ఆమె ఏదో ఒక కొరత కలిగిందిగా దేవుడు సృజించలేదు. సంపూర్ణమైన ఆదాము యొక్క సహచరిగా, ఆదాముతో కలిసి జీవించినదిగా, ఆదాముకు అన్ని విధాల సహకారిగా, ఆదాముతో కలిసి జీవించుటలో, ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించుటలో, అన్ని విషయాల్లో కూడా సహకారి అయినదిగా దేవుడు సృజించాడు, సృజించి అతనికి ఇచ్చాడు. అంటే పాపమునకు ముందే దేవుడు ఆదాముకు ఒక మంచి సహకారిని కూడా ఇచ్చాడంటే ఆదాము ఇవన్నీ పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ తర్వాత మనము ఆలోచించినట్లయితే అతనికి దేవుడు ఒక మంచి ఆహారాన్ని కూడా అనుగ్రహించాడు. మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో దేవుడు అతనితో మాట్లాడుతూ, ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము మనము సరాసరి 29వ వచనానికి వెళ్దాం. 29వ వచనాన్ని చదువుకుంటే,
ఈ దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇది ఆ దేవుడు మనిషికి ఇచ్చిన ఆహారం. అంటే సృజించబడిన మనిషి యొక్క స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అతడు మంచి జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి నివాస స్థలము దేవుడు అతనికి అనుగ్రహించాడు, మంచి ఆహారాన్ని అతనికి ఇచ్చాడు. అలాగే మంచి సాటి అయిన సహకారిని కూడా దేవుడు మనిషికి అనుగ్రహించాడు, మంచి ఆహారాన్ని కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు అతనికి ఒక మంచి పని అప్పగించాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కానీ ఇక్కడ మనము ఆ పని ఏంటో ఒకసారి చదువుకుంటే ఆదికాండము 1వ అధ్యాయంలోనే దేవుడు అతనికి ఒక పని అప్పగించాడు. ఆ పనిని మనము ఆలోచన చేసినప్పుడు 28వ అధ్యాయము మనం చదువుకుందాం. 28వ అధ్యాయం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ఈ సమస్త సృష్టిని, అంటే పైన ఆకాశాన్ని, క్రింద భూమిని, భూమి కింద ఉన్న నీటిని, దీని అంతటిని కూడా, అంటే ఈ 3 స్థలాలను మనిషి తన ఆధీనంలోనికి తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ యూనివర్స్ అంతటిని కూడా, అంటే ఈ ప్రపంచాన్ని, ఈ లోకం అంతటిని కూడా ఏలమని దేవుడు మనిషికి ఒక బాధ్యత అప్పగించాడు. ఏలాలి, అలాగే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, భూమిని నిండించాలి. ఈ దేవుడు అప్పగించిన పని. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. రెండవది, నిండించిన ఈ భూమి అంతటిని మీరు ఏలాలి, పరిపాలించాలి. ఇది దేవుడు మనిషికి అప్పగించిన పని. అంటే దేవుడు మనిషిని సృష్టించడంలో ఒక సంకల్పాన్ని, ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాగా లక్ష్యాన్ని కలిగి ఉండి మనిషిని తాను సృజించిన విధానంలో వీటన్నిటినీ ఆయన కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనిషి మర్చిపోయాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే తాను సృజించిన సమస్త సృష్టి పైన ఒక ఆధిపత్యాన్ని దేవుడు మనిషికి అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన ఆధిపత్యమే ఈరోజు మనము పైన ఆకాశాన్ని ఏలటానికి, భూమిని, భూమిలో ఉన్న ప్రతి ప్రాణిని మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి, అలాగే నీటిని, నీటిలో ఉన్న ఆ యొక్క ప్రతి ప్రాణిని కూడా మనము మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి అవకాశం అనేది అనుగ్రహించబడింది. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళికలో భాగంగానే ఈరోజు మనిషి ఈ సృష్టిని ఏలుతున్నాడు అనేది మొదటిగా మనము గ్రహించాలి. అంతేకాని ఇది సైన్స్ అభివృద్ధి చెందింది, మనిషి జ్ఞానవంతుడయ్యాడు, మనిషి ఇంకేదో అయ్యాడు అని మనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా మనం గ్రహించాలి. యాకోబు గారు తన పత్రికలో ఇలాగ రాశారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. తర్వాత 4వ వచనము, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున. చూడండి, ఇక్కడ ఎవరు ఓడ నడుపువాడు అంటే మనిషి యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత తిరపబడును. అలాగే కిందకి మనం వచ్చినట్లయితే
క్రింద వచ్చిన 7వ వచనం చదువుకున్నప్పుడు మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను అంటాడు. అంటే ఇక్కడ మనిషి వేటిని తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు అనేది మనం ఆలోచించితే, ఈనాటికి మానవుని యొక్క అభివృద్ధిని గురించి మనం ఆలోచించినప్పుడు మనిషి ఆకాశాన్ని శాసిస్తున్నాడు, భూమిని శాసిస్తున్నాడు, సముద్రాన్ని అనగా జలాన్ని శాసిస్తూ ఉన్నాడు, జలంలోనికి వెళ్ళిపోయి పరిశోధన చేస్తున్నాడు. ఇలాగా ఆ 3 ప్రాంతాలను కూడా అతను ఏలుతున్నాడు, అతని స్వాధీనంలో తెచ్చుకున్నాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అంతరిక్షంలోకి వెళ్ళి గ్రహాల మీద అక్కడ హోటళ్ళు కట్టాలని, అక్కడ ప్లాట్లు వేసి వాటిని అమ్మకానికి కూడా కొందరు పెట్టారు. అంటే మనిషి ఇలాగా ఈ యొక్క విశ్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కారణం మనిషి జ్ఞానం కాదు, కానీ మనిషికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు అప్పగించిన బాధ్యత అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు భూమిని నిర్మించాలి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. కనుక మనిషిని సృష్టించినప్పుడే ఈ ప్రకృతి పైన దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. ఇది దేవుడు అతనికి అప్పగించిన పని. ఈ పనిలో భాగమే ప్రతిదీ కూడా మనిషికి లోబడిపోతుంది, మనిషి గుప్పెట్లోనికి వచ్చేస్తుంది, మనిషి ఏలుబడి కిందకు వస్తుంది అనే సంగతిని మనం గ్రహించాలి. అంతేకాని మానవ జ్ఞానము యొక్క అభివృద్ధి, సైన్స్ యొక్క అభివృద్ధి, శాస్త్ర విజ్ఞానం యొక్క పరిణితి అనే పేర్లు మనం పెట్టుకొని దేవుని మనం పక్కన పెట్టడం అనేది అజ్ఞానం అవుతుంది. కనుక ఈరోజు మనిషి శాస్త్ర విజ్ఞానం అనే పేరుతో, సైన్స్ అనే ఒక అభివృద్ధి సంబంధమైన పేరుతో ఆఖరికి ఈ సైన్స్ని సృష్టించిన మనిషిని, ప్రకృతిని స్వాధీనపరుచుకునే జ్ఞానాన్ని కలిగిన మనిషిని సృష్టించిన దేవుణ్ణి అసలు దేవుడే లేడని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. దేవుడు లేడు, ఇదంతా ఒక అణు విస్ఫోటనంలో ఇదంతా జరిగింది అనే ఒక సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించారు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనిషికి దేవుడు అప్పగించిన ఒక గొప్ప బాధ్యత అనేది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు అప్పగించిన అతని పని ఏమిటి అంటే, ఇదంతా కూడా చేయాలి. అతని యొక్క బాధ్యత ఏమిటి? సమస్త సృష్టి అంటే ఈ భూమి అంతటిని కూడా మానవ జాతితో నింపాలి, మానవ జాతిని నింపి దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నిషేధించబడిన ఫలాన్ని తినకుండా ఉండటం కూడా మనిషి పనే. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని నుండి మనం చదువుకుందాం. అక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న మాటలు, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, నిషేధించబడిన ఫలాన్ని తినకుండా ఉండటం కూడా మనిషికి అప్పగించిన పనిలో ఒక పని. కానీ మనిషి ఆ విషయంలో అవగాహన కోల్పోయాడు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు, వారికి స్వేచ్ఛగా తినే అనుమతి ఉంది. ఎందుకంటే ఈ తోటలో ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఒకటి మాత్రమే నిషేధించబడింది. కనుక ఆ ఫలం ఎలాంటిదో
అది ఆదాముకు తెలుసు. ఆ చెట్టు కూడా దేవుడు చూపించాడు. కనుక వాటి విషయంలో ఆదాము అవ్వలు జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరాడు. కానీ అది అవిధేయత ద్వారా పొందకూడదని దేవుని యొక్క హెచ్చరిక. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఈ యొక్క పనిలో భాగంగా ఆజ్ఞలు ఇవ్వటం మాత్రమే కాదు, అలాగే ఆ కుమారుడుగా కూడా దేవుని చేత పెట్టబడ్డాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు పాపము చేయక మునుపు దేవుడుకు అప్పగించిన పనులు లేక బాధ్యతలు. అలాగే దేవుడు అతనికి ఇంకొక పని అప్పగించాడు, నాయకత్వాన్ని అప్పగించాడు. నాయకత్వం అదే ఏలుడి అనే మాట. అంటే ఈ సృష్టి అంతటి మీద, అంటే మొత్తం మానవ జాతి ఆ ఒక్క మనిషి ఆదాము నుండి వచ్చాడు. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ ఒక్క మానవుడి ద్వారా వచ్చిన మానవ జాతి సమస్త ప్రపంచాన్ని కూడా ఏలే పని దేవుడు అప్పగించాడు. కాబట్టే అతడు సమస్తమైన కార్యాలను కూడా అతడు జరిగిస్తూ ఉన్నాడు. అంటే మనిషిని సృజించినప్పుడే దేవుడు ఈ గొప్ప బాధ్యతను అప్పగించాడు. అంతేకాని మనిషి నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞానంతో నిండిపోయాను అనే ఒక తప్పు ఆలోచనతో ఉండాలని దేవుని నియమం కాదు. అందుకే మనం కీర్తన గ్రంథంలో తరచు చదువుకుంటూ ఉంటాం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని. అంటే ఆఖరికి మనిషి ఏ స్థితికి దిగజారిపోయాడంటే, దేవుడే లేడు అనే స్థితికి దిగజారిపోయాడు. దేవుని చేత సమస్త బాధ్యతలు అప్పగించబడిన వాడు, దేవుని చేత సమస్తమైన కార్యాలను జరిగించిన వాడు, సమస్త సృష్టి పైన ఆధిపత్యాన్ని పొందిన ఈ మానవుడు ఆఖరికి దేవుడు లేడు అనే అజ్ఞానపు స్థితిలోనికి వెళ్ళిపోవటం దురదృష్టకరమైన పరిస్థితి. కనుక ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, తాను సృజించిన మనిషి విషయంలో దేవుడు ఎలాంటి గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడంటే, అతనికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారానే ఆ యొక్క తోటలో ఉన్న ప్రతి జీవికి ఆయన పేరు పెట్టాడు. అలాగే అతనికి ఒక మంచి నివాసం, ఒక సహవాసం కూడా. ఆ సహవాసం జంతువులతో సహవాసం కాదు, లేకపోతే తన కోసం దేవుడిచ్చిన స్త్రీతో సహవాసం కాదు. కానీ స్త్రీ కూడా రాకముందే దేవునితో మనిషికి చక్కని సహవాసం ఉంది. దేవుడు అతను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కనుక నిరంతర సహవాసాన్ని అతనికి అనుగ్రహించాడు. అలాగే అతనికి ఒక మంచి నివాసం కూడా ఇచ్చాడు, ఏదెను తోట. ఏదెను తోట అనేది ఒక అద్భుతమైన తోట. ఆ అద్భుతమైన తోట ఇంకెక్కడా లేదు. అంతటి అద్భుతమైన నివాస యోగ్యమైన తోట ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తరువాత మనం గమనించే, అతని ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి అతనికి ఒక మంచి సహచరిని కూడా, అంటే సహకారిని కూడా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, అతనికి మంచి శ్రేష్టమైన ఆహారం. అంటే ఆ ఏదైనా తోటలో ఇప్పుడు ప్రకృతిలో ఎన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఆ తోటలో ఉంచి వాటన్నిటి ఆహారం, అంటే ఆ వృక్ష ఫలాలన్నిటినీ ఆదాముకు దేవుడు ఆహారముగా ఇచ్చాడు. అలాగే దేవుడు అతనికి ఒక గొప్ప పనిని కూడా అప్పగించాడు. పని మాత్రమే కాదు, బాధ్యత కూడా అప్పగించాడు. ఇదంతా కూడా దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప సంకల్పం. కనుక మనిషి కంటే ముందు సృజించిన జంతువులు, పశువులు, పక్షులు ఉన్నాయి. కానీ వాటి పట్ల దేవునికంటూ ఏ ప్రణాళిక లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఉద్దేశము లేదు. అవన్నీ మనిషికి లోబడి మనిషి అవసరతలు తీర్చాలని, మనిషి జీవితంలో భాగంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నాడు.
సృష్టిని అంటే మనిషిని సృజించుటలోనే ఒక వైవిధ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అన్నిటినీ కూడా కలుగునుగాక అంటే అవి కలిగాయి, కానీ మనిషిని సృజించటంలో దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేల మట్టితో భౌతిక దేహాన్ని తయారు చేసిన ఆ యొక్క భౌతిక దేహంలో తన ఆత్మను ఆయన ప్రవేశపెట్టాడు. ఇంతటి గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. సృజించిన మనిషికి ఈ యొక్క సమస్త సృష్టి పైన అధికారాన్ని ఇచ్చాడు. ఏలమని పరిపాలించమని ఒక రూలర్గా దేవుడు సర్వాధికారాన్ని దేవునికి అనుగ్రహించాడు, ఆ మనిషికి అనుగ్రహించాడు. ఇది ఎంత గొప్ప శ్రేష్టమైన విషయం మనం గ్రహించాలి. కనుక మానవునికి వచ్చిన ఈ సత్యంలో మనిషి దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో అనే సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంతవరకు విన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకొని మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో గ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. ఇంత గొప్ప అభిప్రాయం నీ పట్ల దేవునికి ఉంది, ఇంత నీ పట్ల దేవునికి ఉంది. కనుక దేవుడు నిన్ను ఏదో ఓ జంతువును పరిస్థితులుగా చేయలేదు. గ్రహానిగా చేసేంత మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇక తదుపరి పాఠంలో పాపపు స్థితిలో మనిషి యొక్క పతనం అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాము. కాబట్టి మనం ఇంతవరకు విన్న సంగతుల విషయంలో జ్ఞానయుక్తమైన ఆలోచన కలిగి ఒక మనిషిగా నీ పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి ఆ విధంగా దేవుని చిత్తానుసారముగా జీవించాలని, మనలో ఉన్న శరీరము తాత్కాలికమైంది కానీ ఆత్మ మాత్రమే శాశ్వతమైంది, అంతము లేనిది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే సంగతిని గ్రహించి మనము ఆత్మ సంబంధంగా జీవించి ఆ నిత్య రాజ్యానికి వారసులం కావాలని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మంటి ఘటములలో మీ యొక్క మహిమైశ్వర్యాన్ని నింపి సర్వ సృష్టికి ఆ మహిమైశ్వర్యాన్ని మీరు తెలియచేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో మిమ్మల్ని మీరు సృజించుకున్నారు. ఈ సృష్టిలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. కానీ మేము వ్యర్థమైన వాటి విషయాల మీద దృష్టి పెడుతూ మా గొప్పతనాన్ని, మా పట్ల మీరు కలిగి ఉన్న అభిప్రాయాన్ని గుర్తించలేని స్థితిలోనికి వెళ్ళిపోయి ఆఖరికి మృగాల కంటే, పశువుల కంటే నీచమైన స్థితిలోనికి దిగిపోయే స్థితిలో మానవ జాతి ఈనాడు పతనావస్థలో ఉన్నది. తండ్రి, మా పట్ల మీ ఉద్దేశాలు, మా ఆలోచనలు ఎంత గొప్పవో మా తండ్రి మీ వాక్యం మాకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మేము ఆత్మ సంబంధులమే కానీ భౌతిక సంబంధులం కాదు అనే మీ ఉద్దేశాన్ని గ్రహించి అలాగ బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మా తండ్రి, మరి ఇంకా లోక వ్యామోహంలో పడి శరీర కోరికలు నెరవేర్చుకుని శరీరానుసారంగా ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామనే భ్రమలో ఉన్న మానవ జాతిని మీ కృప ద్వారా విమోచించండి. ప్రాముఖ్యంగా గ్రూపులో ఉన్న మీ బిడ్డలు వాక్యానికి లోబడి శరీర సంబంధుల్లాగా జీవించకుండా ఆత్మ సంబంధులుగా జీవించుటకు, ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉంటకు కృప చూపించండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో
మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాక్యం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి దేవా, కనికరించండి, నీ కృపచేత దీవించి ఆశీర్వదించండి. నీ కృపా సహాయం నిండుగా మెండుగా అనుగ్రహించి మా తండ్రి విన్న మాటలు అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. అలాగే సహోదరులు ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకుని, అనారోగ్యంతో ఉన్న వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ప్రాముఖ్యంగా సహోదరుడు వసంతరావు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి ఇంకా ఇద్దరు చిన్న బిడ్డల ఆరోగ్యాన్ని బట్టి మేము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీ ఆరోగ్యాన్ని అనుగ్రహించి స్వస్థపరచండి. అలాగే మా తండ్రి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధంగా వాక్యాన్ని నేర్చుకుంటూ తండ్రి ఆ కోర్సును తండ్రి మరి పూర్తయ్యేంత వరకు కొనసాగించే కృప దయచేయండి. అలాగే ఈ కార్యక్రమం అంతటినీ నిర్వహిస్తూ ఉన్న తండ్రి మరి మీ దాసులు రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.